జై శ్రీరామ్ ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం. నమస్కారములు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఆనందముగా చేసుకునే శ్రీరామనవమి పండుగ అసలు ఉద్దేశం ఏమిటి? మన జీవితానికి మార్గదర్శకం ఎలా? శ్రీరామ సీతల వివాహం ప్రపంచానికి ఒక ఆదర్శంగా చెబుతారు. మరి ఈ శ్రీరామనవమి పండుగలో వడపప్పు పానకం ఎందుకు ఇస్తారో తెలుసా? ఇలాంటి విషయాలన్నీ వీడియోలో తప్పక కొసదాకా వీడియో చూడండి. శ్రీరాముని విశిష్టత గురించి ముందు తెలుసుకుందాం. ధర్మానికి ప్రతీక అంటే శ్రీరామచంద్రుడు తమ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదల్లేదు. శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శంగా నిలుస్తాడు కదా. శ్రీరాముడు జన్మించిన రోజు నవమి రోజు శ్రీరామచంద్రునికి వివాహం జరిగింది. ఇది యాదృచ్ఛికమా? కాదు. దీని వెనుక ఏదో గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది, అర్థం ఉంది. ప్రధాన కారణమేమిటి? ప్రధాన కారణం అవతార లక్షణం. సీతాదేవి అంటే లక్ష్మీదేవి అవతారం, శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం. ఈ ఇద్దరు కలవటం అనేది ధర్మ స్థాపనకు ముఖ్య దశ. లోతైన అర్థం ఇదే. జననం, వివాహం ఒకే రోజు. మన జీవితం ప్రారంభము మరియు ధర్మబద్ధమైన జీవితం రెండూ కలిసి వెళ్ళాలి అని సూచిస్తుంది. రాముడు భూమికి వచ్చిన పని ఏమిటి? రావణ సంహారం కోసమే రాముడు భూమికి దిగివచ్చాడు. అది సీతాదేవితో కలిస్తే మాత్రమే సాధ్యమవుతుంది. రావణ సంహారం. ఆదర్శ గృహస్థ జీవితం ప్రారంభించటం, శ్రీరామ సీతల వివాహం ప్రపంచానికి ఒక ఆదర్శం. శ్రీరాముడు పుట్టినరోజు కేవలం అవతారం, సీతాదేవితో కలిసి నడిచి ధర్మయాత్ర ప్రారంభం మాత్రమే. పండుగలు అసలు ఉద్దేశం మన జీవితానికి మార్గదర్శకం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోండి. ఆనందంగా చేసుకునే ఈ పండుగ అర్థం, శ్రీరామనవమి పండుగ ఉద్దేశం కూడా తెలుసుకోండి. ఈ శ్రీరామ నవమి రోజు మామూలుగా శ్రీరాముని విశిష్టతను మనము ముందు తెలుసుకుందాము కొంచెం. ధర్మానికి ప్రతీక అంటే శ్రీరామచంద్రుడు తమ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదల్లేదు. మాట నిలబెట్టుకున్న శ్రీరామచంద్రుడు అంటే ఎవరి మాట? తండ్రి మాట. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళిన శ్రీరామచంద్రుడు. ఇది మనకు మాట విలువను నేర్పుతుంది. చాలామంది మాట ఇస్తే నిలబెట్టుకోండి అని పెద్దవారు అంటూ ఉంటారు కదా. అక్కడ కూడా ఏదో అర్థం దాగి ఉంటుంది కదా. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు తండ్రి మాట పాటించి ప్రజల కోసం జీవించాడు. ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించినాడు శ్రీరామచంద్రుడు. అరణ్యవాసంలో సీతమ్మను అరణ్యానికి పంపారు. అదొక్కటే మనకి తెలుసు. సీతమ్మని అరణ్యానికి పంపిన తర్వాత రాముడు కూడా ఎంతో బాధని అనుభవించాడు, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి ఎంతో ఓర్పుగా నిలబడ్డాడు. అదే మనం ఓర్పుగా నిలబడడం అనే ఆదర్శాన్ని మనం తీసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఓర్పుతో ఉంటే విజయం తప్పక లభిస్తుంది. దంపతులకు మధ్య ఉండాల్సింది ఓర్పు, సహనం, ప్రేమ, స్నేహం. మరి ఎలా స్నేహం ఉండాలి? హనుమంతుడు సుగ్రీవుడితో మంచి స్నేహం చేశాడు, మనస్సుతో స్నేహం చేశాడు. మనస్సుతో స్నేహం చేయండి, మంచి మనస్సుతో. శ్రీరామచంద్రుడు మంచి మనస్సుతో స్నేహం చేసి చూపించాడు. శ్రీరాముని జీవితం మనకు చెబుతున్నది ఏమిటి? ధర్మం, నిజాయితీ, ఓర్పు ఉంటే జీవితం విజయవంతమవుతుంది అని మనకి శ్రీరాముని చంద్రుని జీవిత చరిత్ర ద్వారా తెలుసుకోగలుగుతాం. మరి వడపప్పు పానకం ప్రసాదాలుగా పెడతారు కదా.
శ్రీరామ నవమి రోజు శ్రీరామ నవమి రోజున వడపప్పు పానకం ఎందుకు ఇస్తారో తెలుసా? వడపప్పు మనస్సుకు శాంతి, సాదా సీదా జీవితం గుర్తు చేస్తుంది. పానకం శరీరానికి చల్లదనాన్ని ఇవ్వటమే కాదు, మన మనస్సుకు ప్రశాంతత, శాంతి ఇస్తుంది. శ్రీరాముడు మనకు చెప్పిన పాఠం, ధర్మాన్ని పాటిస్తే జీవితం సుఖంగా ఉండాలి. ఇలా మన ప్రతి పండుగలో ఎన్నో అర్థాలు, రహస్యాలు, ఆధ్యాత్మిక విషయాలు దాగి ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోండి. మన జీవితం సాదా సీదా జీవితం కాదండి. ఆదర్శవంతంగా జీవించిన వాడు దేశానికి, తన కుటుంబానికి ఎంతో ఉపయోగపడతాడు. కీర్తి, ప్రతిష్ట అనేది ఊరకే రాదండి. మనకి కీర్తి కావాలి అనుకున్నప్పుడు ధర్మ మార్గములో తప్పక నడవాలి. ఇలాంటి భక్తి వీడియోల కోసం విజయలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విజయలక్ష్మి ఛానల్లో మరిన్ని భక్తి వీడియోల కోసం నేను ఛానల్లో ఒక వీడియో పెట్టానంటే ఏదో చిన్న అర్థం మనిషికి కావలసిన అంటే ఒక మోటివేషన్గా ఆ వీడియోలో మీకు దొరుకుతుంది సమాచారం. ఆణె ముత్యాల ఛానల్కు